ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీకెండ్ బ్లాగ్. ఇది వచ్చేసి సాటర్డే పొద్దున్నే భుజబంగారం కోసం మిల్క్ మిక్స్ చేస్తున్నాను. ఈ సీజన్ లో జనరల్ గా పిల్లలందరికీ కఫ్, కోల్డ్, ఫ్లూతో పాటు చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ప్రతిసారి మెడిసిన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అందుకనే నేను వీలైనంత వరకు హోమ్ రెమెడీసే ఫాలో అవుతాను. సో నేనేం చేస్తా అంటే మిల్క్ లోని కొంచెం పసుపుతో పాటు కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేస్తాను. ఎక్కువ కాదు, జస్ట్ పించ్ మాత్రమే. ఇందులో అడిషనల్ గా షుగర్ లాంటిది ఏది యాడ్ చేయను. జస్ట్ అలా మిక్స్ చేసి ఇచ్చేస్తా. భుజబంగారం అయితే తాగేస్తాడు. కొంతమంది పిల్లలు షుగర్ లేకపోతే తాగడానికి ఇష్టపడరు కదా, అలాంటప్పుడు కొంచెం తేనె కానీ కొంచెం బెల్లం పౌడర్ కానీ యాడ్ చేయొచ్చు. అలా అని షుగర్ మాత్రం యాడ్ చేయొద్దు, బికాస్ మనం చేసిన దానికి యూజ్ ఉండదు అనమాట. ఈ సీజన్ లో షుగర్ ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఇంకా భుజబంగారానికి పాలు కలిపేశాను. వాడు ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. ఈ లోపు మా అత్తయ్య హస్బెండ్ కోసం టీ పెడుతున్నాను. ఈ మధ్య చలి ఎక్కువైందో ఏమో కానీ పొద్దున్న లేచేసరికి గొంతు నొప్పి వచ్చేస్తుంది. ఈలోగే మా అత్తగారికి దగ్గు స్టార్ట్ అయిపోయింది. ఎంత టీ తాగొద్దని చెప్పినా ఆవిడకి పాస్ట్ ఒక 75 years నుంచి టీ అలవాటైపోయింది. ఇప్పుడు నేను సడన్ గా నో చెప్తే ఆవిడ డైజెస్ట్ చేసుకోలేరు. చేసేదేం లేక ఇంకా టీలోని ఇలా మిరియాల పౌడర్ అది వేసిస్తున్నాను. చాలా వరకు అత్తయ్యకి కూడా షుగర్ అవాయిడ్ చేసేసాము. ఇంకా టీ మరిగేలోపు భుజబంగారం అయితే రెడీ అయ్యి వచ్చేసాడు. వీడికి వీకెండ్ అనేసరికి సివిల్ డ్రెస్ అనమాట. వీడి ఇంకా ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నాడు. చిన్నప్పుడు మనం కూడా అంతే కదా, సివిల్ డ్రెస్ అంటే చాలు చాలా ఎగ్జైట్మెంట్ తో ఏ డ్రెస్ వేసుకోవాలి అని ఒక 2-3 days ముందు నుంచే డిస్కస్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు వియాన్ గడి ఎగ్జైట్మెంట్ చూస్తే సడన్ గా నా చైల్డ్హుడ్ మెమరీస్ అని అలా ఫ్లాష్ అయ్యాయి. ఎంతైనా మన చైల్డ్హుడ్ డిఫరెంట్ అబ్బా. వీళ్ళదేముంది, అయితే ట్యాబ్ లేకపోతే టీవీ, స్మార్ట్ ఫోన్స్, మహా అయితే ఫ్రెండ్స్ తో కలిసి లూడో ఆడుకుంటారంతే. అండ్ ఇక్కడ నా కోసం హార్లిక్స్ మిక్స్ చేసుకుంటున్నాను. ప్యారలల్ గా భుజబంగారం నాకు యుటెన్సిల్స్ అన్ని సర్ది పెట్టడంలో హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, చిన్నపిల్లడితో పని చేపించేస్తున్నావేంటి అనుకుంటారేమో. వాడు ఏదో నాకు పని చేసేయాలి, నేను ఖాళీగా కూర్చోవాలి అనేది కాదు. పిల్లలు మెయిన్ గా, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే, రేపన్న రోజు ఇన్ కేస్ వాళ్ళు బయటికి వెళ్ళి చదువుకోవాల్సి వస్తే వాళ్ళ డే టు డే లైఫ్ కి కావాల్సిన మినిమం పనులన్నీ నేర్చుకునేటట్టు మనం యాజ్ అ పేరెంట్స్ గా నేర్పించాలి. ఇంట్లో మనం ఎంత ముద్దుగా చూసుకున్నా బయటికి వెళ్ళాక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టే ఉండాలన్నమాట. సో ఇంట్లో ముద్దు చేసినా సరే అన్ని పనులు మనం నేర్పించాల్సిందే. నేనైతే అలానే నేర్పిస్తాను. భుజబంగారానికి హ్యాపీగా చెప్తున్నాను కదా, అన్ని పనులు వచ్చు. సరే, ఇక్కడ ఏం జరుగుతుందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి దోసకాయ చట్నీ చేస్తున్నాను. రెసిపీ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ప్యాన్ లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్రతో పాటు కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. బేసిక్ గా ఇది రోటి పచ్చడిలా ఉంటది. అండ్ రోటి పచ్చడిలో నాకు పచ్చిమిరపకాయ యాడ్ చేయడం నచ్చదు, అందుకనే ఎక్కువగా ఎండుమిరపకాయలే యూజ్ చేస్తూ ఉంటా. ఎండుమిర్చితో పాటు కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ ని పీసెస్ గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇంకా అలానే దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్ గా ఇందాక తాలింపులో కరివేపాకు యాడ్ చేయడం మర్చిపోయా, అందుకనే లాస్ట్ లోనే యాడ్ చేశాను. ఇంకా సాల్ట్ అంతా కలిసేటట్టు మిక్స్ చేసి మూత పెట్టేయండి. లో ఫ్లేమ్ లో ఒక 5 to 10 minutes కే దోసకాయ అంతా మంచిగా మగ్గిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్ గా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేయడమే. లాస్ట్ లో కావాలంటే తాలింపు యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఎటువంటి తాలింపు ఇంకా పెట్టను. డైరెక్ట్ గా అలా సర్వ్ చేసేస్తా. ఈ దోసకాయ చట్నీ ఇడ్లీ, దోశల్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి రెసిపీ ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. భుజబంగారానికి టిఫిన్ వేసి పెట్టినప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే అప్పటికి లేట్ అయిపోయి హడావిడి అయిపోయింది అనమాట. గబగబా వీడిని కొంచెం రెడీ చేసి స్కూల్ కి దెబ్బెట్టేస్తున్నారు వాళ్ళ డాడీ. ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ కి ఏం ప్రిపేర్ చేశాను అనేది షేర్ చేస్తా. ఫస్ట్ రెసిపీ దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నాను. ఏమంటే ముందు రోజు నైట్ ది కొంచెం రైస్ మిగిలిపోయింది. ఆఫ్టర్నూన్ వరకు ఉంటే అది వాటర్ వచ్చేస్తుంది అనమాట. అందుకనే దాంతో దద్దోజనం ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను.
నార్మల్ గా దద్దోజనం మనం ఓన్లీ కర్డ్ తో ప్రిపేర్ చేస్తాం కదా, కానీ మిల్క్ కూడా యాడ్ చేసి చేస్తే టేస్ట్ ఇంకా కమ్మగా ఉంటది. రెసిపీ ఏంటో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో రైస్ అంతా యాడ్ చేసుకొని అన్నానికి తగ్గట్టు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా అలానే రుచికి సరిపడా ఉప్పుతో పాటు పాలు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ టెట్రా ప్యాక్ మిల్క్ యూస్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ గా మిల్క్ అలానే యాడ్ చేసేస్తున్నాను. నార్మల్ మిల్క్ ప్యాకెట్ యూస్ చేస్తే గనక కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవడం మంచిది. తాలింపు కోసం ఆయిల్లో పల్లీలు వేయించిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్రతో పాటు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే యాడ్ చేయండి, నేను మర్చిపోయాను. ఈవెన్ కొత్తిమీర యాడ్ చేసినా టేస్ట్ బాగుంటుంది. అండ్ లాస్ట్ లోని ఇంగువ యాడ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంగువ యాడ్ చేసి వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తాలింపుని రైస్ లో యాడ్ చేసేసుకోవడమే. మొత్తం ఈ తాలింపు అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని లాస్ట్ లో సాల్ట్ ఒకసారి చెక్ చేయండి. సరిపోతే పర్వాలేదు, సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. అంతే, దద్దోజనం రెడీ. ఒక్కసారి మీరు ఈ ప్రాసెస్ ట్రై చేసి చూడండి. ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. బట్ ట్రస్ట్ మీ గైస్, చాలా కమ్మగా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పప్పు టొమాటో కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కట్ చేసి పెడుతున్నాను. అదేంటక్క వెల్లుల్లిపాయలు ఇలా కట్ చేస్తున్నావు అనుకోవద్దు, నేనైతే వెల్లుల్లిపాయలని పీల్ ఆఫ్ చెయ్యను. సరే, ఇంకా పప్పు టొమాటో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది షేర్ చేస్తా. బికాస్ నా వంటలన్నీ చాలా సింపుల్ గా ఉంటాయండి. దట్టు వెజ్ రెసిపీస్ అంటారా, ఇంకా సింపుల్ గా ఉంటాయి. కొంతమంది పప్పు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో తాలింపు పెడతారు, కానీ నేను ముందే తాలింపు పెడతాను అనమాట. ఇది 1 పాట్ రెసిపీ. కుక్కర్ లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్రతో పాటు మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇంకా కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసి అన్ని ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక నేను 4 చిన్న సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పుతో పాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసి టొమాటోస్ కంప్లీట్ గా మెత్తగా అయినంత వరకు ఉడికించుకోవాలి. టొమాటోస్ మగ్గేలోపు కొంచెం టైం ఉంది కదా, మంచిగా కూర్చొని వాటర్ తాగుతున్నాను. అదేంటి వాటర్ గురించి కూడా స్పెసిఫిక్ గా చెప్తున్నావేంటి అనుకోవచ్చు, కానీ ఎంతమంది ఈ సీజన్ లో ఫ్రీక్వెంట్ గా వాటర్ తాగుతున్నారో కమెంట్స్ లో చెప్పండి. బికాస్ ఈ సీజన్ లో చల్లగా ఉంటది కాబట్టి మనం వాటర్ ఇంటేక్ అనేది చాలా వరకు తగ్గించేస్తాము. దానివల్లే ఎక్కడలేని హెల్త్ ఇష్యూస్. ఫస్ట్ బాడీ ఓవర్ హీట్ అయిపోతుంది, యూరిన్ ఇన్ఫెక్షన్, కఫ్, కోల్డ్ స్లోగా స్టార్ట్ అవుతాయి అనమాట. అందుకనే అట్లీస్ట్ రిమైండర్ సెట్ చేసుకొనైనా వాటర్ ఫ్రీక్వెంట్ గా తీసుకోవడం మంచిది. ఇంకా టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత కందిపప్పు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కందిపప్పుని ఫ్రై చేసుకోవాలి. పప్పు కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్ లోనే ఉప్పు, కారం చెక్ చేయండి. ఇన్ కేస్ సరిపోతే పర్వాలేదు, సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఈరోజు కారం ఏమీ యాడ్ చేయట్లేదు అనమాట. బికాస్ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలతో వచ్చిన కారం సరిపోతుంది. అంతే, ఇంకా లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ లో 5 విజిల్స్ పెడితే టొమాటో పప్పు రెడీ అయిపోయినట్టే. టొమాటో పప్పుతో పాటు కాంబినేషన్ గా అప్పడాలు ఉంటే బాగుంటది కదా, ఇంకా అప్పడాలు కూడా ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్ గా అయితే పొటాటో ఫ్రై చేద్దాం అనుకున్నా, కానీ అస్సలు ఓపిక లేదు. బికాస్ ఆల్రెడీ ఐ వాజ్ ఇన్ మై పిఎంఎస్. ఈ టైంలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. కాకపోతే ఇంకా ఈ మంత్ నుంచి ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇంట్లోనే ఉందామని డిసైడ్ అయిపోయాను. బికాస్ ప్రతిసారి ఇలా వెళ్ళిపోతే ఇక్కడ నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు వస్తుంది చెప్పండి. అందుకని నాకు నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఈ లోపే భుజబంగారానికి ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఐ థింక్ ఈ రోజు లాస్ట్ డే అనుకుంటాను. ఎగ్జామ్స్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోతాయి.
అన్నం ఆల్రెడీ పొద్దున్నే కుక్ చేసేసాను కాబట్టి ఇక్కడితో వంట కార్యక్రమం అయిపోయింది. వంట అయిపోయిన వెంటనే నేను స్టవ్ క్లీన్ చేసుకుంటాను. బికాస్ నాకున్న ఓసిడికి అలా క్లీన్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం వంట చేయలేను అనమాట ఆ స్టవ్ మీద. ఇప్పుడే కదా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాను, కానీ మా హస్బెండ్ వచ్చి ఈ విండోస్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. ఏమంటే దీనికి మొత్తం ధూళి పట్టేసింది, తిన్నారో ఏదో తీసుకొచ్చారండి, దాంతో క్లీన్ చేస్తున్నారు. బాగా పేరుకుపోయిన డస్ట్ కూడా దీంతో చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది. కాకపోతే మొత్తం స్టవ్ అంతా మళ్ళీ డర్టీ అయిపోయింది అనమాట. అప్పటికి మా హస్బెండ్ కొంచెం క్లీన్ చేశారు, కానీ అబ్బాయిలు క్లీనింగ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, క్లీన్ చేసింది క్లీన్ చేసినట్టే ఉంటది, కానీ ఎక్కడ లేని చెత్త మనకే కనిపిస్తుంది. సో అదంతా క్లీన్ చేసుకునేసరికి అయిపోయింది నాకు ఆ రోజు. అదేంటో అర్థం కాదు, ఆ మనిషికి వాటర్ తాగాలన్నా బద్ధకమే, అందుకనే బలవంతంగా అక్కడ వాటర్ పట్టేస్తున్నారు. ఇంకా వంట అయిపోయింది కాబట్టి మా అత్తగారికి కూడా అన్నం పెట్టేస్తున్నాను. ఇంక ఈ రోజు లంచ్ కి ఏం కుక్ చేశానో తెలిసిందే కదా, అన్నం, టొమాటో పప్పు, అప్పడాలతో పాటు దద్దోజనం. ఇది మా లంచ్ స్పెషల్ ఈ రోజు. సో మీరు సాటర్డే ఏం స్పెషల్ గా కుక్ చేసుకుంటారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. నా చిన్నప్పుడైతే ఐ స్టిల్ రిమెంబర్, ఇలా టొమాటో పప్పు కానీ లేకపోతే ఏదో ఒక పప్పు రెసిపీ ఉండేది, దానికి కాంబినేషన్ గా పొటాటో ఫ్రై మాత్రం కంపల్సరీ అనమాట సాటర్డేస్. ఇంక ఈలోపే పూజ సామాగ్రి అమ్మే వాళ్ళు వచ్చారు. నేను రెగ్యులర్ గా ఈ అంకుల్ దగ్గరే తీసుకుంటాను పూజ సామాగ్రి అంతా. ఈవెన్ అప్పడాలు కూడా ఈ అంకుల్ దగ్గర చాలా బాగుంటాయి. మార్గశిర మాసం వచ్చింది, మంచిగా లక్ష్మీవారాలు పూజ చేసుకుందాం అనుకున్నాను. ఈ సంవత్సరం అదేంటో అండి, కార్తీక మాసం లేదు, మార్గశిర మాసం లేదు. కరెక్ట్ గా ఏ రోజైతే పూజ చేసుకుందాము అనుకుంటానో ఆ రోజే నాకు హెల్త్ బాగోకుండా ఉంటుంది. హోప్ఫుల్లీ మార్గశిర మాసంలో అయినా ఫస్ట్ 2 weeks ఎలానో కుదరలేదు, 3rd week అయినా పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ మీరు మార్గశిర లక్ష్మీవారాలు పూజ చేసుకుంటున్నారా? ఎంతమంది కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్ గా పాన్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ రెసిపీ ఆల్రెడీ షార్ట్స్ లో పోస్ట్ చేశాను, ఎంతమంది చూశారు? ఇది చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం. ఏమంటే బాలామృతం ఉంటుంది కదా, అందులోని కొంచెం షుగర్ యాడ్ చేశాను అంతే. ఇంట్లో బెల్లం పౌడర్ అయిపోయింది, గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు తీసుకొని రావాలి, అందుకనే షుగర్ యాడ్ చేసా. ఇంకా షుగర్ వేసి కొంచెం పాలు యాడ్ చేసి ఎటువంటి లంప్స్ లేకుండా నీట్ గా ఇలా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చిన్న ప్యాన్ కేక్ లాగా వేసేసుకోవడమే. యాక్చువల్ గా చిన్న చిన్న ప్యాన్ కేక్స్ వేసుకోవచ్చు, కానీ అంత ఓపిక లేదు కాబట్టి పెద్ద ప్యాన్ కేక్ ఒకటే వేసేసాను అనమాట. ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళే ప్లాన్ లేదు, కాకపోతే నాకే ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టింది. ఇంకా మా హస్బెండ్ ని అడిగాను, తనైతే వైజాగ్ వెళ్దాం అన్నారు. సరే ఇంకా అని బయలుదేరాము. అంటే బయటకు వచ్చాం కదా, యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ అన్నట్టు నాని చెప్తుంది అంతే. లే ఇంకా బయటకు వచ్చినప్పుడు పడుకుని పోతావు, ఇంటి దగ్గర ఏమో వేషాలు వేస్తావు. గౌతమ్ ఇదేం మ్యూజియం? అసలు ఉండదు. వియాన్, వాట్ ఆర్ యూ లుకింగ్ అట్? వియాన్ బాబు,
మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేసరికి 6:45 అలా అయిపోయింది. ఇంకా బీచ్ కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:30. కానీ అప్పుడు రష్ ఉన్నారండి, చాలా బీభత్సంగా ఉన్నారు. కార్ పార్కింగ్ అసలు ప్లేసే లేదు. సరే ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బీచ్ కి వెళ్దామని చెప్పేసి ఇంకా ఎటు వెళ్ళలేదన్నమాట. డైరెక్ట్ గా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. కాకపోతే నేను కొన్ని ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్ ఇస్తాను. లాస్ట్ వీడియోస్ లో ఫ్రీక్వెంట్ గా కావాలని చెప్పి కొన్ని పాయింట్అవుట్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు. బట్ అవేవి నేను పబ్లిష్ చేయట్లేదు. బికాస్ మీరు ఎలా అయితే నా వీడియోస్ చూస్తున్నారో సేమ్ అదే విధంగా నా అత్తయ్య సైడ్ ఫ్యామిలీ నా వీడియోస్ చూస్తారు, ఇంకా నా పుట్టింటి సైడ్ ఫ్యామిలీ కూడా నా వీడియోస్ చూస్తారు. ఎవరిని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అండ్ బై ద వే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలన్న రూల్ కూడా లేదు. సైలెంట్ గా ఉన్నాను అంటే అదే పనిగా క్వశ్చన్ చేయడం కాదు కదా. ఎందుకు సైలెంట్ గా ఉన్నారో, దేనికి ఆన్సర్ చేయట్లేదో ఆలోచించాలి. మీరు వీడియోస్ లో చూసేది జస్ట్ ఒక 20 to 30% ఆఫ్ మై లైఫ్ మాత్రమే. రిమైనింగ్ 70 to 80% ఈస్ కంప్లీట్లీ మై పర్సనల్ అండ్ ఐ డోంట్ వాంట్ టు పబ్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ సోషల్ మీడియా. అండ్ కొత్తగా ఛానల్ చూసే వాళ్ళకి చెప్తున్నాను, నేను నాకంటూ కొన్ని బార్డర్ లైన్స్ సెట్ చేసుకున్నాను అబ్బా. అవి నేను ఎప్పటికీ క్రాస్ చేయలేను. ఎందుకంటే ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా వచ్చిన ఒక క్వశ్చన్ ఏంటంటే, మీకు మ్యారేజ్ అయిపోయింది కదా, మరి ఎందుకు ఫేస్ చూపించట్లేదు, మీ హస్బెండ్ నో చెప్పారా అని. నిజంగా మా హస్బెండ్ నో చెప్పారే అనుకోండి, నేను వీడియోసే చేయను కదా. ఆయన ఎప్పుడు నాకు నో చెప్పలేదు. కానీ ఫేస్ ఎందుకు చూపించట్లేదు అంటే వేరే ఏదైనా రీజన్ ఉండొచ్చు కదా. ఆల్రెడీ మన ఛానల్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. మై పేరెంట్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్ షేరింగ్ ఎవ్రీథింగ్ ఇన్ సోషల్ మీడియా. ఇప్పుడు పెళ్ళి ఇటు వచ్చేసాను కానీ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ చాయిస్ కదా. బట్ ఈ మధ్య కాలంలో ఐ థింక్ నా ఫేస్ చూపించేసినట్టున్నాను. నా ఫేస్ కోసం ఇన్ని కమెంట్స్ వస్తాయని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ యా, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే రైట్ నాకుంది, కానీ నేను ఆన్సర్ చేయకూడదు అనుకుంటున్నాను కాబట్టి ఏది ఆన్సర్ చేయట్లేదు. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. టైం వచ్చినప్పుడు నేను మాట్లాడకుండా అయితే ఉండను. అండ్ వీడియో చూసినట్టయితే డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత రిటర్న్ ఇంటికి వచ్చేసాం. సో యా, ఈ వీకెండ్ అయితే ఇలా గడిచింది. సో ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.